అందరికీ నమస్కారం అండి. తిరిగి మన ఛానల్కి స్వాగతం. ఆ రోజు ఆదివారం పొద్దున అరౌండ్ 6:30 అవుతోంది. మంచిగా పొద్దునే లేచి మా మేడ మీదకి వచ్చి అలా పక్షుల సౌండ్ వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ రోజు కాస్త గార్డెనింగ్ వర్క్ ఉంటే అది చేసుకుందామని చెప్పి అందరం మేడ మీదకి వచ్చేసాము. చెన్నైలో ఇప్పుడిప్పుడే ఎండలు కాస్త తగ్గి లైట్గా వానలు పడడం స్టార్ట్ అయింది. అందుకే కొత్త విత్తనాలు ఏదైనా వేద్దామని చెప్పి అనుకున్నాను. కూరగాయలు, ఆకుకూరలు అవి కొంచెం వేద్దామని చెప్పి కొత్తగా గ్రో బ్యాగ్స్ అవి తీసుకొని వచ్చి మట్టి అవి అన్నీ కొనుక్కొని వచ్చాను. అలాగే మా డాడీ వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు కాస్త ఎరువు అవి తీసుకొని వచ్చారు. మా అగస్త్యకి హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి. హనుమాన్ సిరీస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటాడు. మూవీస్ కానీ సిరీస్ కానీ చాలీసా కానీ ఎక్కువ వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కాబట్టి తరచుగా అప్పుడప్పుడు ఇలా పాటలు అవి పాడుతూ ఉంటాడు. ఇక్కడైతే నేను మా వారు పాటింగ్ సాయిల్ని రెడీ చేసుకుంటున్నామండి. కాస్త మట్టి, కొంచెం ఎరువు, అలాగే కోకోపీట్ ఇవన్నీ కలిపి పాటింగ్ సాయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాము. నేనైతే నిద్ర లేచి సరాసరి మిద్దె మీదకి వచ్చేసి ఇలా మొక్కల పని మీద పడ్డాను. అందుకే నా ముఖం అలా ఉంది. ఇక్కడేమో మట్టి కాస్త కింద పడిపోయింది. అది ఈ కుప్పలో వేయమంటుంటే మా వారు మట్టి ముట్టుకోవడానికి ఏమో కష్టపడుతున్నారు. ఆ ముందు రోజు అగస్త్యకి ఉన్నట్టుండి జలుబు చేసింది. ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా దగ్గుతూనే ఉన్నాడు పాపం. మరి ఇక్కడైతే నా బలం సరిపోవట్లేదని మా వారే అది తీసుకొని పూర్తిగా కలుపుతున్నారు. మరి మా వారికి తోడుగా మా అగస్త్య కూడా నేను కూడా కలుపుతానా అన్న అంటూ ఇలా కలుపుతున్నాడు అనమాట. అగస్త్య చిన్నప్పటి నుంచి కూడా మట్టి ముట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. కానీ ఈ మధ్య కావాలని నేను పుష్ చేస్తున్నాను తనని మట్టిలో ఆడుకోవటం, అలాగే ఇలాగా నాకు మొక్కల్లో సహాయం చేయడం. గత 2-3 నెలలుగా కొంచెం మట్టిని ఇబ్బంది లేకుండా ఇష్టంగా ముట్టుకుంటున్నాడు. కానీ అంతకు ముందు వరకు అయితే అస్సలు ముట్టుకునేవాడు కాదు. పిల్లలు మట్టిలో ఆడుకోవడం చాలా ముఖ్యమండి. అది వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో చాలా సహాయపడుతుంది. నాకు ఇప్పుడు ఇది చాలా సంతోషంగా ఉంది. తనంతట తానే మంచిగా మట్టిలో ఆడుకోవటం. పిల్లల్ని మనం చేసే రోజువారీ పనుల్లో కలుపుకోవటం, వాళ్ళకి చిన్న చిన్న బాధ్యతలు లేదా చిన్న చిన్న పనులు అప్పచెప్పడం వాళ్ళలో ఇండివిజువాలిటీని పెంచుతుంది. అలాగే మనం పిల్లలతో మంచి సమయాన్ని గడిపినట్టు కూడా ఉంటుంది. మేము ఇది వరకు ముంబైలో ఉండేవాళ్ళం. అక్కడ అపార్ట్మెంట్స్ కాబట్టి ఇలా చెట్లు పెంచుకోవడం చాలా కష్టంగా అనిపించేది. ఎన్ని చెట్లు తెచ్చినా కొన్ని బతకటం, కొన్ని ఆ వాతావరణానికి తట్టుకోలేక చనిపోవటం జరిగేది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఇలా చెట్లు పెంచుకోవడానికి. మేము ఉండేది అపార్ట్మెంటే అయినా కూడా ఒక చిన్న మిద్దె అనేది మాకు దొరకటం చాలా సంతోషంగా అనిపించింది నాకు. వచ్చిన రోజు నుంచి కూడా మంచిగా చెట్లు పెంచుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అలాగే కూరగాయలు పెంచుకోవాలి, నా సొంత తోట అని చెప్పి చాలా ఆశపడ్డాను. ఈ మధ్య కొన్ని వేసాను, కానీ బిగినర్ని కదా, సో అంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాను. కేవలం పూల మొక్కలే పెంచుకుంటున్నాను. కాబట్టి ఈసారి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మంచిగా సాయిల్ మిక్స్ అలాగే గ్రో బ్యాగ్స్ అన్నీ తెప్పించుకున్నాను. చూద్దాం మరి ఈసారి ఎంతవరకు సక్సెస్ అవుతానో. అది కాకుండా ఇక్కడ పక్షులు ఎక్కువ ఉండటంతో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే అవన్నీ తినేస్తున్నాయి. అగస్త్య అయితే కాసేపు ఆ గ్రో బ్యాగ్స్ని ఫిల్ చేశాడు. ఇంక బోర్ కొట్టి తన శాండ్ క్యాసిల్ కిట్ తెచ్చుకొని మంచిగా కూర్చొని మట్టిలో ఆడుకుంటున్నాడు. నాకైతే అన్ని గ్రో బ్యాగ్స్ ఫిల్ చేసుకొని అన్నిట్లో విత్తనాలు వేసి అంతా శుభ్రం చేసుకునేసరికి 10:30 అయిపోయింది. కానీ నాకు ఇలా మట్టిలో ఉండటం, మొక్కల మధ్య ఉండటం ఒక మంచి థెరపీ లాగా,
అలాగే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇలా చేసుకోగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గ్రేట్ఫుల్గా కూడా ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు వీడియో ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.